గురుగారు, సత్యనారాయణ స్వామి అవతార స్వరూపం యొక్క విశిష్టత ఏంటి? అలానే సత్యనారాయణ వ్రతం ప్రత్యేకత ఏంటి? వైకుంఠవాసి అయినటువంటి నారాయణమూర్తి భాగవతరీత్యా 21 అవతారాలు ఎత్తారని చెప్తారు. వాటిలో ప్రధానంగా తీసుకొని దశావతారాలు చెప్పారు. ఏకవింశతి అవతారాలు, ఆ తర్వాత దశావతారాలు. ఇవి కాకుండా మనకి అర్చావతారాలు కొన్ని ఉన్నాయి. అంటే భగవంతుడి యొక్క అవతారాల గురించి చెప్తూ భాగవతం ఏమైందంటే, భగవంతుడు కొన్ని వేల అవతారాలు ఎత్తాడు, ఆయా సందర్భంలో భక్తుల్ని జీవుల్ని ఉద్ధరించడానికి అవతరించారు అన్నారు. అటువంటి అవతారాల్లో అర్చావతారాలు కలియుగంలో 2 కనబడతాయి. ఒకటి కలియుగ వైకుంఠంగా చెప్పేటువంటి తిరుమల మహాక్షేత్రంలో ఉండేటువంటి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా అర్చావతారంగా ఉన్నారు. అదేవిధంగా రత్నగిరి మీద, మనకి గోదావరి జిల్లాలో రత్నగిరి మీద ఉండేటువంటి మూర్తిని సత్యనారాయణ స్వామి అన్నారు. ఈయన కూడా అర్చావతారమే. అంటే ఆయన్ని అర్చించిన, ఏదైనా వ్రత రూపంలో ఆయన ఆరాధించిన, ఉపవసించిన, సేవ చేసిన అనంతమైనటువంటి ఫలితం వస్తుందన్నారు. అయితే కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి అర్చావతారానికి రత్నగిరి మీద ఉండేటువంటి సత్యనారాయణ స్వామికి చిన్న తేడా ఉంది. భేదం ఏంటంటే, అది పూర్తిగా పరిపూర్ణమైనటువంటి మహావిష్ణు స్వరూపం తిరుమల వెంకటేశ్వర స్వామి. కానీ అన్నవరంలో ఉండే సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకమైన రూపం. అంటే ఆ దేవాలయం కూడా మీకు 3 అంతస్తుల్లో కనబడుతుంది. అన్నవరంలో చూసినప్పుడు మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్య భాగంలో శంకరుడు ఉంటాడు, అగ్రంలో విష్ణుమూర్తి ఉంటారు. అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపమే అన్నవరం సత్యనారాయణ స్వామిగా చెప్తారు. మామూలుగా మనం వ్రతాల్లో సత్యనారాయణ స్వామి అంటాం, కానీ అన్నవరంలో ఉండే సత్యనారాయణ స్వామిని వీర వెంకట సత్యనారాయణ స్వామి అంటారు. అందుకనే మీసాలు కూడా కనబడతాయి మనకి విగ్రహంలో చూసినప్పుడు. మీసాలు కూడా అలంకారంలో చేస్తారు. వీర వెంకట సత్యనారాయణ స్వామిగా చెప్పబడతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరం ఏంటంటే త్రిమూర్త్యాత్మక అవతారం, పరబ్రహ్మగా చెప్పబడుతుంది. అంటే ఆయన కేవలం విష్ణుమూర్తిగా చెప్పకూడదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తారు. మూలంలో చూసినప్పుడు ఒక అంతస్తులో వెళితే బ్రహ్మ కనబడతాడు, మధ్యలో శంకర్ల వారు, అగ్రంలో విష్ణుమూర్తి కనబడతారు. కనుక ఆయన సత్యస్వరూపుడు అన్నారు. మామూలుగా భగవంతుడిని మనం ఏదో ఒక రూపంగా, ఒక వైభవంగా, ఒక మాహాత్యంతో చెప్తాం, కానీ సత్యమే పరమాత్మగా చెప్పబడ్డారు. అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతంలో కూడా ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, సత్యమే పరబ్రహ్మ స్వరూపము. మీ భాగవతంలో కూడా సత్యమే పరబ్రహ్మ, సత్యం పరం ధీమహి అని భాగవతంలో మొట్టమొదటి శ్లోకమే ఉంటుంది. అంటే భగవంతుడు ఎవరయ్యా అంటే సత్యస్వరూపుడు, శుద్ధ సత్వమైనటువంటి సత్యస్వరూపుడే పరమాత్మ. కనుక సత్యాన్ని ఉపాసించడమే అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆరాధన చేయడం. కనుక మనం ఎప్పుడూ నిజమే మాట్లాడుతూ, ఎప్పుడూ సత్యమే మాట్లాడుతూ, ఎప్పుడూ ఎవరికి కూడా హాని కలిగించినటువంటి వాక్కుని కలిగి ఉంటే వారికి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. అంటే మాట తప్పితే ప్రమాదం వస్తుందని మన కథలో కూడా ఉంది. అన్నవరం వ్రత కథల్లో, సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో కూడా ఏదైనా ఒక మొక్కుకొని మర్చిపోయినా, వాయిదా వేసినా ప్రమాదం వస్తుందన్నారు. అంటే అక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, సత్యనారాయణ స్వామి ఆరాధనలో ప్రధానంగా భావన చేయదగింది సత్యమే. సత్యమే పరమాత్మ స్వరూపము, సత్యమే ఈశ్వరుడు యొక్క పరిపూర్ణమైన భావం చెప్తూ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా సత్యాన్ని ఉపాసించిన వారికి అందుబాటులో ఉంటారు. భగవంతుడి అనుగ్రహం కావాలంటే సత్యాన్ని ఉపాసించండి. త్రిసత్యం అన్నారు. అందుకనే ఒక రకం సత్యం కాదు, 3. అంటే త్రికాల బాధ్యం కానిది. అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో సర్వకాలాల్లో కూడా మనం సత్యమే ఉపాసించి సత్య ఫలితాన్ని పొందుతూ, సత్యాన్ని వ్రతంగా, సత్యాన్ని అనుష్ఠానంగా, సత్యాన్ని ఊపిరిగా ఎవరైతే పొందుతారో వారికి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇది ప్రతీకగా మనకు ఒక విగ్రహము, దేవాలయంగా కనబడుతుంది, కానీ సత్యము వ్రతంగా చేయడం అంటే సత్యాన్ని జీవితంలో ఆచరించడమే సత్యనారాయణ యొక్క స్వరూపం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజున రత్నగిరి మీద ఉండేటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామికి విశేషంగా కళ్యాణం జరుగుతుంది. తమాషా ఏంటంటే, సంవత్సరం మొత్తం మీద ఎవరిళ్లలో వాళ్ళు, ఎవరి దేవాలయాల్లో వాళ్ళు, ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ఏ శుభకార్యం చేసినా శుభకార్యం ముగిసేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు. కానీ అన్నవరంలో కళ్యాణం చేసేది మాత్రం ఈ వైశాఖ మాసం శుద్ధ ఏకాదశి రోజున. అటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించినా, అక్కడ వ్రతం చేసుకున్నా, కళ్యాణాన్ని దర్శించినా మన ఇళ్లలో శుభ పరంపరలు జరుగుతాయి. మన ఇళ్లలో ఏదైనా పెళ్ళిళ్ళు ఆగిపోయి ఉంటే, వాయిదా పడుతుంటే, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే, ఈ అన్నవరంలో వైశాఖ మాసంలో జరిగేటువంటి కళ్యాణాన్ని స్వయంగా కనుక ఆ రత్నాచలం మీద కనుక వెళ్ళి మనం ఆ కళ్యాణాన్ని దర్శించినట్లయితే శుభం జరుగుతున్నది. పురాణ ప్రసిద్ధమైనటువంటిది ఇది. మనకి అవతారాల్లో లేనప్పటికీ కూడా అర్చావతారంగా ఉండేటువంటి విషయం ప్రత్యక్షంగా నిదర్శనం. ఇప్పటికి కూడా కొన్ని కోట్ల మంది ఇళ్లల్లో వ్రతాలు చేసుకుంటున్నారంటే, ఒక కోరిక తీరడానికి ఆ వ్రతం అనేది చాలా గొప్పది. ఇల్లు కట్టుకునేవాడు శంకుస్థాపన చేసేటప్పుడు ఇల్లు కనుక అనుకోకుండా పూర్తయితే శంకుస్థాపన చేస్తాను,
అమ్మాయి పెళ్ళి అయితే శంకుస్థాపన చేస్తాను, ఉపనయనం అయితే శంకుస్థాపన చేస్తాను, ఏదో పిల్లలకు ఉద్యోగం వస్తే ఇట్లా ప్రతిదానికి కూడా వ్రతం అనేది చేస్తున్నారు కనుక ఇది కామ్యకర్మగా చేశారు. దీన్ని కామ్యకర్మగా మార్చారు. మొట్టమొదట దీన్ని కామ్యకర్మగా ఉండేది కాదు. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది సత్య ఉపాసనకే ఉండేది, కానీ తర్వాత కాలంలో ఇది ఒక కోరిక తీర్చుకోవడానికి మొక్కుబడిగా తయారైంది. అయినప్పటికీ కూడా స్వామి ఏదో రకంగా నన్ను తలుచుకుంటున్నాడు కదా అని చెప్పి నిరంతరం అనుగ్రహిస్తున్నటువంటిది. భగవంతుడు ఉన్నాడు, మన కోరికల్ని నెరవేరుస్తాడు అని చెప్పడానికి అన్నవరంలో ఉండే సత్యదేవుడు నిదర్శనం. ఆయన అందరూ కూడా సత్యదేవుడనే పిలుస్తారు. అంటే ఆయన నమ్మిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వేరే ప్రమాదం రాదు, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి మాధవ మాసం వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు మహా వైభవంగా అన్నవర క్షేత్రంలో జరిగేది. అటువంటిది దర్శించినా కూడా పుణ్యమే, శుభ పరంపరలు జరగాలి. అయితే ఒక్కసారి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసిన తర్వాత మనసులో ఒక సంకల్పం చేసుకోవాలి, నేను సత్యవ్రతం చేయాలి, సత్యాన్ని జీవితంలో ఒక వ్రతంగా పెట్టుకోవాలి, అనుష్ఠానంగా పెట్టుకోవాలి, సత్యాన్ని దాటకూడదు. అయితే ఈ సత్యానికి కూడా భారతంలో ఒక ప్రమాణం చెప్పారు. ఏది సత్యము? అవతలవాడికి ప్రమాదం కానిది సత్యం. ఉదాహరణకి ఒక గోవుని ఎవడన్నా చంపుదామని వెంటబడుతున్నాడు అనుకోండి, ఎవడో వచ్చి అడుగుతాడు, ఎటుపోయిందయ్యా గోవు అంటే వాడు ఇటే పోయింది వెంటాడు చంపమని చెప్పకూడదు. అంటే అక్కడ అర్థం ఏంటంటే మన సత్యం వల్ల, మనం మాట్లాడేటువంటి సత్యవాక్కు వల్ల ఇంకోటికి ప్రమాదం జరగకూడదు అని చెప్పిందే సత్యం. అంటే హింసకి ఏది ప్రేరణ కాదో అదే సత్యం. అంటే సర్వజీవులకి సుఖాన్ని ఇచ్చేది సత్యం కనుక అటువంటి సర్వజీవుల యొక్క క్షేమాన్ని కోరుతూ లోకం క్షేమంగా ఉండాలని చెప్తూ సత్యదేవుణ్ణి ఆరాధించడం చాలా మంచిది. అన్నవరం మీద ప్రత్యక్షంగా కొండ మీద ఉండేటువంటి దేవుడే అన్నవరం సత్యనారాయణ స్వామి. ఆయనే వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఆయనే త్రిమూర్త్యాత్మకుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరమైనటువంటి ఏకాత్మక రూపం. భారతదేశం మొత్తంలో కూడా 3 మూర్తులు ఒకే పీఠం మీద ఉండే ఏకైక దైవం అన్నవరం సత్యనారాయణ స్వామి. బ్రహ్మ, శంకరుడు, విష్ణువు. అది కూడా వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు, అట్లా ఉండదు. అక్కడ మూలంలో బ్రహ్మ ఉంటాడు, మధ్యలో శంకరులు ఉంటారు, అగ్రంలో విష్ణుమూర్తి ఉంటారు. అటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి సత్యప్రభు సత్యనారాయణ స్వామి ఆయన అన్నవర క్షేత్రంలో వైశాఖ మాసంలో వైభవంగా కళ్యాణం చేసుకునేటువంటి మహాపర్వం.